ప్రస్తుతం చాలా మంది రైలు ప్రయాణికులు ఆన్లైన్ ద్వారానే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఒక్కోసారి సాంకేతిక కారణాల వల్ల టికెట్ బుక్ అవ్వకుండానే డబ్బులు మన ఖాతా నుంచి కట్ అయిపోతుంటాయి. అలాంటి సందర్భాలలో ఐఆర్సీటీసీ ఆ డబ్బులను రిఫండ్ చేస్తుంది. అయితే ఆ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి 3 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసే వారికి తరచుగా ఈ సమస్య ఎదురవుతుంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఐఆర్సీటీసీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. రిఫండ్ ప్రక్రియను ఐఆర్సీటీసీ వేగవంతం చేయనుంది. కొన్ని గంటల్లోనే రిఫండ్ను వినియోగదారుల ఖాతాలో జమ చేయనుంది. రిఫండ్ గురించి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలోనే ఈ సమస్యపై ఐఆర్సీటీసీ దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ సమస్యపై ఐఆర్సీటీసీ దానికి ఐటీ సేవలందించే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రస్తుతం పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. రిఫండ్ సేవను వేగవంతం చేయడానికి ఐఆర్సీటీసీ సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్తో కలిసి పనిచేస్తోంది. త్వరలోనే ఈ సర్వీసును ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం రైల్వే నిబంధనల ప్రకారం మీ టికెట్ వెయిటింగ్లో ఉండి అది కన్ఫర్మ్ కాకపోతే మీకు ఆటోమేటిక్గా రీఫండ్ డబ్బు వస్తుంది. అదే సమయంలో రైల్వే ధృవీకరించిన టికెట్ను రద్దు చేస్తే మాత్రం రద్దు ఛార్జీని వసూలు చేస్తుంది. ఇది మీ టికెట్ తరగతిపై ఆధారపడి ఉంటుంది. అయితే మీ రైలు వెళ్లిపోయి మీరు ప్రయాణించలేకపోతే అటువంటి పరిస్థితుల్లో మీరు వాపస్ కోసం టీడీఆర్ని ఫైల్ చేయాలి. టీడీఆర్ ఫైల్ చేసిన తర్వాత దానిని ధృవీకరించిన తర్వాత రైల్వే శాఖ వాపస్ను జారీ చేస్తుంది. మీరు రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు టికెట్ను రద్దు చేయకపోయినా లేదా టీడీఆర్ ఫైల్ చేయకపోయినా మీకు తిరిగి చెల్లించరు. అయితే ఐఆర్సీటీసీ నుండి రిఫండ్ కావాలనుకుంటే రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు టికెట్ను రద్దు చేసి టీడీఆర్ ఫైల్ చేయాలి. మీరు దీన్ని చేయకపోతే మీరు రీఫండ్ పొందలేరు. ఇప్పుడు ఈ కొత్త సర్వీస్ అమల్లోకి వస్తే లక్షలాది మంది తమ ఖాతాల్లోకి వీలైనంత త్వరగా డబ్బులు చేరే అవకాశం ఉంది.